మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. నీవు ఎన్నుకోబడిన జాతి, యు ఆర్ ఎ చోసన్ రేస్ టు గాడ్. ఆ ప్రభువు కోసం మనమందరము కూడా ఎన్నుకోబడి ఉన్నాం. ఆయన యొక్క సన్నిధిలో జీవించడానికి, ఆయన యొక్క ఆశీర్వాదాలను అనుభవించడానికి, ఆయన యొక్క చల్లని నీడలో కరుణలో సంరక్షింపబడి ఆయన పనులను చేయడానికి దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనం సాధారణమైన వ్యక్తులము కాదు. ఆ ప్రభుని చేత ఎన్నుకోబడిన ఏ స్పెషల్ రేస్ ఫర్ గాడ్. కాబట్టి నీ పాద సేవలో యేసయ్యా, నేను ఎన్నుకోబడి ఉండగా నేను నిరతము పయనిస్తాను, నేను నిరతము నిన్ను స్తుతిస్తాను. ఏక ఉదయకాల సమయంలో యేసయ్యా నిన్నే అంటూ నేను సాగిపోతాను ప్రభువా. ఎందుకు అనగా నీవు నన్ను ఎన్నుకున్నావు కనుక నేను నిత్యము ప్రభువా సేవిస్తూనే ముందుకు సాగుతాను. నీ యొక్క వాక్కు పలుకుతుండి యెషయా 40:31 చెప్తున్నావు ప్రభువా, ఉన్నత శిఖరమున నేను నిన్ను నిలుపుతానని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి వాక్యం చదువుదామా? యెషయా 40:31 చదివితే ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు నీకే ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను ఉన్నతమైన శిఖరాన్ని లేపాలని, నీ జీవితంలో ఈరోజు గొప్ప అద్భుత కార్యం చేయాలని, ఆయన అనుకున్నవన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్పబడాలని ఆయన ఆశపడుచు ఉండగా ఒకసారి వాక్యాన్ని ఆలకిస్తే మనకు అర్థమవుతుంది. యెషయా 40:31 కానీ ప్రభువుని నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. ఆమేన్. నూతన శక్తిని పొందుకుంటావు, నూతన బలమును పొందుకుంటావు, నూతన సామర్థ్యమును పొందుకుంటావు, నూతన ఆలోచన విధానాన్ని నువ్వు పొందుకుంటావు, నూతన క్రియలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఉన్నతమైన స్థాయికి ఎగురుతారంట. ప్రియమైన బిడ్డలారా, పిచ్చుక గాలివానకు తడిసి వణుకుతూ అది ఆ నీటిలోనే చాలా కఠోరమైన మరి ఆ గాలి వానకి మరి తడిచి ముద్దయిపోతూ ఉంది, వణుకుతూ ఉంటుంది, చలికి బాధపడుతుంది. కానీ పక్షి ఏం చేస్తుంది? ఆకాశ మేఘాన ఎగిరి దాని పాదాల కింద మేఘాలను ఉంచుతూ ఉంది. దేవుడు అట్టి విధముగా నీటికి తడవక, చలికి వణకక, ఆకాశ మేఘన గగన అంచుల వరకు దేవుడు నిన్ను లేవనెత్తుతాడంట. ఆమేన్. ఉన్నతమైన స్థాయికి దేవుడు లేవనెత్తుతాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి యొక్క సమయంలో మనం అందరము కూడా ఆ ప్రభుని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. నీ పాద సేవలో నేను ఉంటే చాలు ప్రభా, గ్రద్ద వలె పైకి ఎగిరి ప్రభా, ఇదిగో ప్రభా అన్నీ కూడా నేను సాధించుకోగలను విశ్వాసంతో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. నీ పాద సేవలో నిరతము పయనింతును, నీ పాద సేవలో నిరతము పయనింతును, నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును, నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును. యేసయ్యా నేను అనుసరించేదను, యేసయ్యా నేను అనుసరించేదను, మెస్సయ్యా నేను వెంబడించేదను,
మేసయ్యా నేను వెంబడించెదను. నీ పాద సేవలో, నీ పాద సేవలో నిరతము పయనింతును. నీ పాద సేవలో నిరతము పయనింతును. ఉన్నత శిఖరములో లేవనెత్తు దేవా, వందనాలు. ఈ అడుగంటిన తనము నుంచి పొంగి పొరలే పాత్రములుగా ఆశీర్వదించు దేవా, స్తోత్రం. నీకే ఆరాధన. ఉన్నత శిఖరమున నన్ను నిలుపువాడవు, ఉపదేశించుట నాకు నేర్పువాడవు. ఉన్నత శిఖరమున నన్ను నిలుపువాడవు, ఉపదేశించుట నాకు నేర్పువాడవు. ఉత్సాహాత్మతో నన్ను నిలుపువాడవు, ప్రోత్సాహమొసగి నడిపించువాడవు. ఉత్సాహాత్మతో నన్ను నిలుపువాడవు, ప్రోత్సాహమొసగి నడిపించువాడవు. యేసయ్యా నిన్ను అనుసరించెదను, మేసయ్యా నిన్ను వెంబడించెదను. యేసయ్యా నిన్ను అనుసరించెదను, మేసయ్యా నిన్ను వెంబడించెదను. అందరం కలిసి నీ పాద సేవలో, నీ పాద సేవలో నిరతము పయనింతును. నీ ప్రేమ బాటలో, నీ ప్రేమ బాటలో నిత్యము ప్రకటించు. మరి ఒక్కసారి నీ పాద సేవలో నిరతము పయనించును. యేసు నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటించును. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సత్యమును నిత్యమును బోధించువాడవు, మేలైన మార్గంలో నన్ను నిలుపువాడవు, కర్మాత్ముడవు అయా, నువ్వు నాకు దయచేవాడవు. స్తోత్రం యేసయ్యా. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, నిత్యము సత్యము బోధించువాడవు. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, నిత్యము సత్యము బోధించువాడవు. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సత్యము నిత్యము బోధించువాడవు. సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సత్యము నిత్యము బోధించువాడవు. మేలైన మార్గములో నన్ను నిలుపువాడవు, కరుణామృత్యము నేర్పించువాడవు. మేలైన మార్గములో నన్ను నిలుపువాడవు, కరుణామృతము నేర్పించువాడవు. యేసయ్యా నిన్ను అనుసరించెదను, మేసయ్యా నిన్ను వెంబడించెదను. యేసయ్యా నిన్ను అనుసరించెదను,
అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను. అందరం కలిసి నీ పాద సేవలో నీ పాద సేవలో నిరతము పయనింతును యేసయ్యా నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటించు. నీ పాద సేవలో మరి ఒక్కసారి నీ పాద సేవలో నిరతము పయనింతును నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటించు. యేసయ్యా యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను. యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను. మరి ఒక్కసారి యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను 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 యేసయ్యా యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడి. మరి ఒక్కసారి ఫాస్ట్గా ఇంకా యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను. మరి ఒక్కసారి యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను నీ పాద సేవలో నిరతము పయనింతును నీ పాద సేవలో నిరతము పయనింతును నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను యేసయ్యా నిన్ను అనుసరించెదను యేసయ్యా నిన్ను వెంబడించెదను. అందరము కూడా విశ్వాసంతో కళ్ళను మూసుకొని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నిన్ను పిలిచిన దేవుడు, పిలచిన వాడు, నడిపించు తండ్రి, తన సేవకులతో అద్భుత కార్యాలు చేయించు పరలోక రాజు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభుని యొక్క సేవకులుగా మనమందరము కూడా ముందుకు కొనసాగుచూ ఉండగా మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం యూట్యూబ్ ఛానల్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇతరులకు మీరు పొందుకున్న ఆశీర్వాదాలను పంచుకోండి. ప్రియమైన బిడ్డలారా, మీరు చేసే యొక్క చిన్న కార్యం ద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అధికముగా దీవిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ యొక్క పనిలో పాలుపాగస్తులై దేవుని యొక్క సేవలో సేవకులుగా కొనసాగుదాం. అదే విధముగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ కూడా ఈ యొక్క దీవబలి పూజలో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకోసం మేము ప్రార్థిస్తాము. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లోనూ కమ్యూనిటీ ప్రార్థనలోనూ మీ గురించి దేవునికి అర్జిస్తూ ఉంటాము. కాబట్టి విశ్వాసముతో మీ యొక్క విన్నపాలు తెలియజేసుకోండి. దీవబలి పూజలో భక్తితో పాల్గొందాం. పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన 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 పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశుద్ధల చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, నీ శ్రీ సభను అనంతమైన నీ ప్రేమతో కాచి కాపాడు. నీ అనుగ్రహము లేనిచో ఈ మర్త్య మానవ జాతి పతనమైపోవుట తథ్యము. కావున మాకు ఎల్లవేళయందును తోడుగా నిలచి, కావున మాకు ఎల్లవేళల యందు తోడుగా నిలచి, సకల కీడుల నుండి మమ్ము విమోచించుము. మాకు రక్షణమును చేకూర్చువాని వైపు
సురక్షిత మార్గములో మమ్ము నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 10 మరియు 16 నుంచి 20 వరకు. మొదటి పట్టణము 1వ అధ్యాయము వచనములు 10 మరియు 16 నుంచి 20 వరకు. సొదొమ పౌరులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గుమార పౌరులారా, మన దేవుని ఉపదేశంలో వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు. మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతుల కోపి తీసుకొనకుడు. మన నినాదమును పరిష్కరించుకుందుము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లగాను, కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లగాను. మీరు నాకు విధేయులగుదురేని మీకు నుండి పండు ముసలి పదార్థములను భుజింతురు. కానీ నా మీద తిరుగుబడదురేని మీరు కత్తివాత పడుదురు. ప్రభుడైన నేను పలికిన పలికిది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థనా శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యోధన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ వందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమును గూర్చి ఉన్నారు. కాబట్టి వారి క్రియలను కాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే అనుసరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజల చూచుటకై చేదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి యంచులు పొడవు చేసి కొందురు. విందుల యందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరముల యందు ప్రధాన స్థానములను కాంక్షింతురు. అంగడి వీధులలో
వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలుచుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలుచుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒకడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలయదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలుచుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనలో కూడా ఆ ప్రభునికి సేవకులమై ఉండి ఆయన యొక్క సేవలో తరించాలని ఆరాధించుకొని ఉన్నాము. దేవుడు ఇదే మనకు బోధిస్తూ ఉన్నాడు. మీరు యజమానులుగా కాక సేవకులై ఉండండి. ఈనాడు ఈ పరిసయ్యులు సదుకైలు మోషే ధర్మచట్టాల్ని వారి అంగి అంచులుగా మార్చుకున్నారే కానీ జీవిత విధానంగా లేదు. వారి బోధనలను ఆలకించండి, పాటించండి, కానీ వారిని అనుసరించవద్దు అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వారికి భయంకరమైన హెచ్చరింపును ఇస్తూ ఉన్నాడు. ఈనాడు మొదటి పట్టణాన్ని మనం చూసుకున్నట్లయితే మరి సొడొమ గొమొరాలకు ఆ పట్టణాలకి దేవుడు మరి హెచ్చరికను దయచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము మరి ఈరోజు చదువు. సొదొమ పౌరులారా ప్రభు పలుకులు ఆలింపుడు, గొమొర పౌరులారా మన ప్రభుని దేవుని ఉద్దేశంలో వినుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సొడొమ గొమొరా ఈ యొక్క పట్టణాలు ఎక్కడ మనం విన్నాం? ఆది కాండంలో అబ్రహాము యొక్క సహోదరుడు లోతు ఈ పట్టణాలు చూడడానికి అందంగా ఉన్నాయి, సిరి సంపదలు తులదూగుతున్నాయి, ధనరాశులు పండుతున్నాయి, ఇక్కడ మనం జీవిస్తే బాగుంటుందని అబ్రహాము అడిగినప్పుడు వెంటనే లోతు ఆ పట్టణాన్ని ఎన్నుకున్నాడు. ఆ పట్టణంలో జీవించాడు, బాగానే ఉంది. కానీ అక్కడ పాపం మితిమీరిపోయింది. ప్రియమైన బిడ్డలారా, మనుషులు మరి మగవారితో మగవారు పాపం చేయటం, ఆడవాళ్ళతో ఆడవాడు పాపం చేయటం, తల్లి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ప్రతి ఒక్కరితో శారీరక సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అటువంటి భయంకరమైన పాప జీవితాన్ని అవలంబిస్తున్న పట్టణాలే ఈ సొడొమ గొమొరాలు. ఈ సొడొమ గొమొరాల్లో మరి దేవుడు రక్షించడానికి దేవదూతలను పంపిస్తే ఈ దేవదూతలను కూడా చూసి, ఆహా వీరెంత మెలమెల మెరిసిపోతున్నారు, ఎంత బాగున్నారు, వీరిని మేము మోహిస్తాం అని ఆ ఊరు ప్రజలందరూ కూడా లోతు యొక్క తలుపులను కొట్టి ప్రవేశించాలి, వాళ్ళతో మేము మరి సైనించాలి అని వీరు తహతహలాడుతూ ఉన్నారు. అప్పుడు లోతు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. వాక్యాన్ని చదివితే మరి ఆది కాండము 18వ అధ్యాయం 23 నుంచి మనం చదివితే 19 నుంచి చదవండి. 19. అబ్రాహాము కుమారులు అతని కుటుంబం వారు తరువాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకుంటేని. 18, 23. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులు సైతం నాశనం చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 70 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనం చేయకుండా కాపాడావా? ఇక్కడ మరి ఒక ప్రార్థనా పోరాటం జరుగుతుంది. అక్కడ 50 మంది ఉన్న మరి సజ్జనులు, మరి వారితో పాటు పాపాత్ములతో పాటు ఈ సజ్జనులను కూడా దుష్టులతో కలిపి చంపివేస్తావా? 40 మంది ఉన్నా విడిచిపెడతావా? 30 మంది ఉన్నా విడిచిపెడతావా?
10 మందిని నాకు కనుకరిస్తావా? ఒక్కరు ఉన్నా ఆ ఒక్కరిని చూసి ఆ పట్టణాలను కాపాడుతావా అని ప్రార్థన పోరాటం మరి సేవకుడు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఎన్ని ప్రార్థనలు చేసినా పాపం మితిమీరితే దేవుని ఖండన తప్పదు. మరి మోహించాలని చూసిన ఆ ఊరి ప్రజలు తలుపులు కొడుతూ ఉన్నారు. ఆయనను మరి లోతు ఒప్పుకోవట్లేదు. కావాలంటే ఒక ఆఫర్ ఇస్తా, నా కూతుర్లను మీరు తీసుకోండి, నా కూతుర్లను మీరు ఏమైనా చేసుకోండి, కానీ వీరు మాత్రం దేవుని ప్రజలు, దేవుని యొక్క దేవదూతలు, దేవుని యొక్క మరి దాసులు నా దగ్గరకు వచ్చారు, వీరిని ఏమి చేయొద్దని పలికినా కానీ లేదు లేదు మాకు వారే కావాలని మరి వారు ఆ గృహము పైన పడి పాపము చేయాలని ఆశపడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, వెంటనే దేవదూతలు వారిని ఆజ్ఞాపించారు, ఇక వీరిపైన దేవుని యొక్క కోపాగ్ని దిగిరాక మానదు. తక్షణమే వీరందరూ కూడా దేవుని యొక్క ఖడ్గానికి గురి అవబోతూ ఉన్నారు. మరి 20వ వచనం 19వ వచనం చదివితే దేవుని యొక్క ఖడ్గం, యెషయా 1:19, దేవుని యొక్క ఖడ్గం, మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మూలి పదార్థములు భుజింతురు, కానీ నా మీద తిరుగాడుదురేని మీరు కత్తి వాట పడుదురు. మీరు కత్తి వాట పడుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఖడ్గం సిద్ధంగా ఉంది నరకడానికి. దేవుని యొక్క కత్తి సిద్ధంగా ఉంది వారు నరకడానికి. ప్రియమైన బిడ్డలారా, మీరు వెనుకకు చూడకోకుండా విడిచి పారిపోండి అని లోతు వారి కుటుంబానికి చెప్పినప్పుడు మరి లోతు పరిగెడుతూ ఉన్నాడు ప్రాణం చేతిలో పెట్టుకొని వారి కుటుంబము. కానీ వారి యొక్క భార్య, లోతు భార్య మాత్రం అయ్యో నా ఇల్లు, అయ్యో నా సంపద, అయ్యో నా ఆస్తిపాస్తులు, నా బంగారము, నా వస్త్రాలు అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటా అని చెప్పి తీసుకున్నప్పుడు అక్కడికక్కడే తాను మరి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియమైన ఈ రోజున మనము కూడా అటువంటి ఖండనకు గురి అవ్వాలా? దేవుని యొక్క కోపాగ్నికి కాలిపోవాలా? సొడొమ గొమొర్రా పట్టణములపైన దేవుని యొక్క అగ్ని దిగివచ్చి సమస్తమును, గాలి లేదు, నీరు లేదు, కడుపులో ఉన్న శిశువు లేదు, నిర్దాక్షిణముగా పాపములో మునిగి ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు ప్రక్షాళన చేసి ఉన్నాడు. ఆ ప్రక్షాళనకి నువ్వు గురి కావాలంటే పాపంలో కొనసాగు. దేవుని యొక్క కరుణను పొందుకోవాలంటే ప్రాయశ్చిత్తపడు, దేవుడు నిన్ను కనుకరిస్తాడు. ప్రియమైన కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. ఏమని పలుకుతున్నాడు? ఈనాటి పట్టణంలో 12వ వచనంలో తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మత్తయి 23:12. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుని యొక్క సేవకుడిగా ఆయన హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే ఆయన నిన్ను తగ్గిస్తాడు. కాబట్టి నిర్ణయం నీదే. దీపావళి పూజలో అర్ప ద్రాక్ష రసములతో మన విన్నపాలను అర్పించుకుందాం. రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక అర్పించమా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనవు మనసు నీకే అర్పించేము, మా తనవు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజనమిదియే మిగిలేశ్వరా. నీ దాసుల కానుక మన్నించవా, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తు మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశు ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మేము ప్రాయశ్చిత్తపడి మా శరీర వాంఛలము త్యజింతుముగాక. పరలోక బహుమతిని అందుకొన అర్హతనమును కలిగి ఉందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసముల ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతుడా హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతుడా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనవసజ్ఞాపము రక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శ్రీ రక్తమందు పాలివారం మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కరణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగ్ని నమగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో బాగును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి, మా యొద్ద అప్పున్న వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మందించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన నా పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగంలో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రులను కాను, కానీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమము పిల్లల మరి మహబూబ్ నగర్ నందు కలదు. మరి ఈ మిషన్ ఏరియాలో మరి మన చుట్టూ ఒక క్రైస్తవ గృహము కూడా లేదు. అన్యుల మధ్య జీవిస్తూ ఉన్నాము. వారికి మంచి చెడులను బోధిస్తూ ఇటుకబట్టి వారిని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాం. కాబట్టి మా కోసం ప్రార్థించండి, తోడ్పడండి. అదే విధముగా ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు కానీ కౌన్సిలింగ్ కావాల్సి వస్తే కింద కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయండి. మీకు ప్రార్థనలో అనునిత్యము తోడుగా ఉంటాము. అదే విధముగా ప్రతి శనివారము సెకండ్ సాటర్డే రోజున ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జపమాల, ఆరాధన, దీపావళి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. తదనంతరం ప్రేమ విందు కలదు. మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు చేసే యొక్క చిన్న పని దేవుని యొక్క పరిచర్యల్లో ఎంతోమంది ఆత్మలను సంరక్షించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ యొక్క పనిని చేస్తూ ముందుకు సాగుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, పవిత్రమైన నీ అర్చన పీఠము వద్ద మేము భుజించిన ఈ దివ్యాహారము నీ మీద మా భక్తిని పెంపొందించునుగాక. మేము నీతో సఖ్యపడుటకు ఈ పవిత్ర విందు మాకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ప్రార్థన స్థలమదిగో చటనే నుండి ప్రార్థించుడని ఈ చట